చేస్తున్నావు అసలు? రీల్స్ అప్లోడ్. నువ్వు రీల్స్ చేసే గ్యాప్లో టిఫిన్ చేసి తెలుసా? ఇప్పుడు చేసి తినేచ్చు కూడా. చేయండి. నాకు ఇప్పుడే లేట్గా లేచారు, ఇప్పుడు చేసే మూడ్ లేదు. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తాను. లంచ్ చేస్తే కనుక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి లంచ్ చేస్తే 4 మొదలు ఎక్కువ కూడా తినచ్చు. సో డైరెక్ట్గా అదే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, టమాటో గోంగూర, రైతా, పొటాటో కుర్మా చేస్తున్నాను. నైట్ డెజర్ట్లో మాత్రం కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వస్తాయో అనేసి. ఎంత బాగా కుకింగ్ వచ్చినా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు అవి కుదరవు, అంత హడావిడి అయిపోతుంది, ఎందుకో తెలియదు. సో ఇవాళ ఎలా వస్తుందో చూద్దాం. సో ముందుగా అయితే కనుక మిక్స్డ్ హెన్నా తీసుకొచ్చాము. ఎప్పుడు నేను కలిపి ఉంచుతాను, సో నిన్న కలపలేదు, వేసుకొని చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పి మిక్స్డ్ హెన్నా అమ్ముతుంటే ఇది తీసుకొచ్చాము. అండ్ నేను మా హస్బెండ్ ఫస్ట్ ఇది పెట్టేసుకుంటాము. ఇది పెట్టేసుకొని కుకింగ్ అవడానికి 2.5 hours అట్లా పట్టింది కదా. ఈ 2.5 hours ఇది తల మీద పెట్టేసుకుంటాము. కుకింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి అన్నం తినేస్తాము. సో ఇదైతే ఇప్పుడు ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకుంటున్నాము. ఇది హెన్నా రెడ్ కలర్ది. రెడ్ అంటే మామూలు మెహందీ కలర్, బ్లాక్ మామూలు మెహందీ కలరే వచ్చేలా ఉంటుంది కదా. ఇది జస్ట్ మెహందీ కలర్, బ్లాక్ ది కాదు. మా హస్బెండ్ కి హెన్నా కానివ్వండి, ఏదైనా ఫేస్ ప్యాక్ గానీ వెయ్యాలంటే నాకు ఒకటే తలకాయ నొప్పి. ఏంటి అంటే అప్లై చేసిన తర్వాత తీసేసేదాకా కంగారు. వేస్తున్నప్పుడు నేను వేస్తానని చెప్పాక సరే ఇప్పుడేనా, సరే తర్వాతనా అని అడుగుతారు. ఫేస్ ప్యాక్ గానీ హెన్నా గానీ వేసాక తీసేయచ్చా? ఇవి కొంచెం వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రైస్ అనమాట. రైస్, కొన్ని మెడిసిన్స్, ఆనియన్స్, ఆలు, ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్, ఒక మెడికల్ కిట్ ఒకటి, ఇవన్నీ ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి వాడలేదు ఈ రైస్. సో పిల్లలకైతే వాడచ్చు అంటే ఇది ఎవరికైనా ఇంకా వండుకున్నాము, కానీ చాలా హై ప్రోటీన్ ఫుడ్, హై న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్తున్నారు చాలా మంది. సో అందుకని చెప్పేసి మేము వండుకుందాం అనుకున్నాము, పిల్లలకి చేస్తాం అనమాట. చాలా పక్కన పెట్టడం వల్ల దీంట్లో పురుగులు అవన్నీ వచ్చినాయి అనమాట, బ్లాక్, వైట్ ఇవన్నీ వచ్చినాయి. సో అందుకని ఇవ్వడం ఒక పని, బట్ పర్లేదు, ఏదో యూజ్ అవుతున్నాయి కదా. నాకు హెన్నా అప్లై చేసుకోవడం అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. కొంచెం హెయిర్ బ్లాక్ కంటే కూడా కొంచెం బ్రౌనిష్ ఉంటే నాకు నచ్చిద్ది. అలానే వేరే హెయిర్ డైస్, హెయిర్ కలర్ అవి ఇష్టం ఉండదు. న్యాచురల్ మెహందీ, నూరిందైనా లేదా ఇట్లా పౌడర్ అయినా ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో ఇట్లా అప్లై చేసుకొని ఒక 2 hours 1 hour ఉంచుకుంటే చాలు. ఏంటి నువ్వు కూడా పెట్టుకున్నావు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. తిరుగు 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 జరుగు తిరుగు, ఎయ్ ఆగు, చెప్పేయి, ఎయ్ ముందుగా పిల్లలకి బియ్యం కడిగి నానబెట్టేస్తున్నాను. మెత్తగా ఉండాలి కాబట్టి చాలా సేపు నానబెట్టాలి, అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. పైగా కుక్కర్లో పెడతాను, అయినా సరే స్టోర్ బియ్యం ఉడకడానికి ఇంకా టైం పట్టింది మామూలు బియ్యం కంటే కూడా. సో కాబట్టి ముందుగా ఫస్ట్ అన్నిటికంటే లేచాక చేసే కానీ ఇవి నానబెట్టేయడం. సో ఇవి ఎంతసేపు నానితే అంత మంచిగా మెత్తగా ఉడుకుతుంది. సో ముందైతే బియ్యం కడిగేసి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. కొద్దిగా పెసరపప్పు అయితే వేస్తున్నాను. పెసరపప్పు అన్నం వండుతున్నాను ఈరోజు. దాంట్లోనే కొద్దిగా కందిపప్పు కూడా వేస్తున్నాను. మామూలుగా ఇవన్నీ వేయను, ఎప్పుడు నా మూడ్ని బట్టి ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు మేము స్పెషల్ చేసాము కాబట్టి వాళ్ళకి స్పెషల్గా ఉండాలని ఈ 2 కూడా వేసాను అనమాట. సో ఈ 2 కూడా ఇప్పుడు నానబెట్టేస్తాను. పెసరపప్పు, కందిపప్పు 2 కలిపి వండితే కొంచెం నెయ్యి వేసుకొని ఉట్టన్నం మనం తిన్నా సరే చాలా రుచిగా ఉండిద్ది. సో పిల్లలకి కూడా టేస్టీగా అనిపించాలని చెప్పి కొంచెం కందిపప్పు వేసాను. ముందు ఈ పని అయితే పెట్టుతాను. నేను పాలు ఇంట్లో ఉన్నవి సరిపోవేమోనని డౌట్ వచ్చింది, అందుకే ఒక 2 packets తీసుకొచ్చాము. ఇదేంటంటే ఫ్రూట్ కస్టర్డ్ చేయడం కోసం అని చెప్పి ఈ 2 తీసుకొచ్చాము. ఫ్రూట్స్ మేము చాలా తక్కువ, ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుంచి మేము ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాము. నిన్న ఓన్లీ కస్టర్డ్ కోసం అని చెప్పి ఫ్రూట్స్ కొనుక్కొచ్చాము. తక్కువే తింటాము, ఇక నుంచి అది మార్చుకోవాలి ఆ హ్యాబిట్. ఇక్కడ నుంచి తింటూ ఉండాలి. ఈ పువ్వులు దేవుడి కోసం. ఫ్రూట్స్ ఇదిగోండి,
కొన్ని గ్రేప్స్, ఒక్క యాపిల్, ఒక్క దానిమ్మ, జస్ట్ ఇంతే ఈ కొన్ని. ఇవేమో గ్రీన్ గ్రేప్స్, ఇవి 1/2 కిలోకి తక్కువ ఇవ్వనన్నారు. సో ఇవి ఇంట్లో 2 బనానాస్ ఉన్నాయి, అవి వేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసుకున్నాము. సో ఇవన్నీ కలిపేసి ఒక 100 రూపీస్ అట్లా ఇచ్చారు. ముందుగా బగారా రైస్ కి అయితే కనుక బియ్యం కడిగేసి నానబెట్టుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టినా చాలు. బాస్మతి రైస్ కాదండి, మామూలు రైస్, బ్రోకన్ రైస్. ఇలా ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకొని నానబెట్టేస్తాను. ముందుగా నానబెడితేనే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మనం ఇంట్లోనే చేసి వేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది కదా. సో అందుకని నేను ఇంట్లోనే రుబ్బేస్తాను. ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, బయట నుంచి కొనుక్కొచ్చింది. లాస్ట్ టైము తీసుకొచ్చాము, బట్ అది ఇష్టం లేదు నాకు. నేనే రుబ్బేసేసి ఒక మసాలా చేసి కర్రీకి రైస్కి రెండింటికి అదే వాడదామని చేస్తున్నాను అనమాట. మా ఇల్లంతా మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కొన్ని టమాటోసే ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మేము టమాటో ప్రాణులం, ఏ కర్రీలోనే టమాటోస్ వేస్తాము. ఇప్పుడు టమాటా రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తెచ్చేసాము. ఇవి టమాటాలే, ఇదిగోండి ఇవి టమాటాలే. ఎందుకు తీసుకొచ్చాము అంటే పచ్చడి చేద్దాం అనుకున్నాం. అది రోటి పచ్చడి అయినా పర్లేదు, లేదంటే పట్టే పచ్చడి అయినా పర్లేదు అన్నట్టు తెచ్చాము. నిన్న తీసుకొచ్చాము చాలా టమాటోస్. నిన్న ఈ రోజు మాకు కుదరలేదు కదా, ఏం చేయలేదు. సో ఇవాళకి ఉన్న ప్రోగ్రామ్స్ ప్రకారం చేసుకొని రేపు వీటిని ఏం చేయాలో ఆలోచిస్తాను. అయితే రోటి పచ్చడి చేసేస్తాను, లేదంటే ఇంట్లో నిలువుండే పచ్చడి చేస్తాను. కొద్దిగైనా సరే టిఫిన్స్ లో పనికొచ్చేలాగా చేస్తాను. షాపింగ్ మా హస్బెండ్ చేస్తానని చెప్పారు. సో డివైడ్ చేసి ఇచ్చేస్తున్నాను దేనికి ఏదని చెప్పి. ఈ పార్ట్ రైస్ లోకి, ఇవేమో కర్రీలోకి, పొటాటో గ్రేవీ కర్రీ చేస్తున్నాను కదా దాంట్లోకి. అల్లం వెల్లుల్లి నేను కట్ చేస్తాను, మిక్సీ పడతాను. ఇవేమో రైతాలోకి, అండ్ ఇవేమో రైస్ లో మనం పక్కన రౌండ్ గా కట్ చేసుకొని తింటాం కదా. సో దానికోసం అని చెప్పి నేను ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను కదా, దానికి కావాల్సినవి కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాను. సో ఎసెన్స్ కానివ్వండి, కస్టర్డ్ పౌడర్, చెర్రీస్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. చెర్రీస్ నేను ఎప్పుడు వేయలేదు, ఈసారి వేసి చూస్తాను. క్రీమీ క్రీమీ టెక్స్చర్లో ఉండేలాగా రావడానికి ట్రై చేద్దాం. మా హస్బెండ్ నేను ఈ రోజు తలా ఒక పని పంచుకొని అయితే చేసుకుంటున్నాము ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ గా డే అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి. రైస్ లోకి పక్కన తినడానికి రౌండ్ గా కట్ చేసుకున్న ఆనియన్స్, రైస్ లోకి పుదీనా, ఇవి రైతాలోకి, అండ్ ఇది మసాలా ముద్ద. దీన్నే కర్రీలోకి రైస్ లోకి కూడా వేస్తాను. కర్రీ కోసం అని ఆనియన్స్ అండ్ టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవేమో ఇప్పుడు బగారా రైస్ లోకి. రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టాను, పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అన్ని 1 by 1 పొయ్యి మీద వేసేయాలి. ఒక పక్కన సెలబ్రేషన్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ చేస్తున్నా సరే బ్రెయిన్ లో మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇల్లు గల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు కదా, మళ్ళీ ఇల్లు ఎక్కడ దొరికిద్దో, ఎప్పుడు ఎత్తకాలి, మళ్ళీ అన్ని థింగ్స్ ఎలా సెట్ అవుతాయి అంటే డబ్బుల పరంగా కూడా, డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ అడ్వాన్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు అన్ని తీసి అక్కడ బిగించుకోవడానికి కరెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి. అండ్ కొత్త ప్లేస్ లో నేమ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి అలవాటు పడాలి, చాలా టైం పట్టిద్ది. సో అన్ని ఎలా అవుతాయి పనులు అన్న టెన్షన్ కూడా ఉంది బ్రెయిన్ లో. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇక్కడైతే ఒక పొయ్యి మీద బిర్యానీ వేసేసానండి, అది బగారా రైస్. ఇంకో పొయ్యి మీద కస్టర్డ్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ని కూడా ఎందుకు ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి అది కూల్ అవ్వాలి. అది కూల్ అయితేనే మంచిగా క్రీమీ టెక్స్చర్ అనేది అయితే వస్తుంది. లేదంటే కనుక అట్లా మిల్క్ గా ఉంటే బాగోదు అనమాట. అది ఫ్రిడ్జ్ లో ఉంటేనే మంచిగా సెట్ అయింది. అండ్ ఫ్రూట్స్ కూడా ముందుగానే కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, పెరుగుతుంది అనమాట. అందుకని ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. తర్వాత వాటి రెండింటిని మిక్స్ చేస్తాను. బనానా ఫైనల్ గా మిక్స్ చేస్తాను. బనానా ముందుగా కట్ చేయలేదు. ఎప్పుడైనా సరే బనానా అయినా యాపిల్ అయినా సరే ముందుగా కట్ చేయొద్దు, లాస్ట్ లో కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే నల్లబడిపోతాయి కాబట్టి. లేదు డైరెక్ట్ గా మేము మిల్క్ లోనే కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా సపరేట్ గా కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత కలుపుతాను అనమాట. సో అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. కస్టర్డ్ మాత్రం బ్రహ్మాండంగా ఉండిద్దండి, నాకు చాలా ఇష్టము. నేను ఒకసారి వైట్ కస్టర్డ్ చేస్తాను, ఒక్కోసారి ఇది ఫ్రూట్ కస్టర్డ్ చేస్తూ ఉంటాను. నాకు రెండు ఇష్టమే. ఐస్ క్రీమ్ వీటికంటే కూడా కొంచెం ఫ్రూట్స్ హెల్దీగా ఇవి ఎక్కువ తినడానికి నేను ప్రిఫర్ చేస్తాను, నాకు ఇవే నచ్చుతాయి.
ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ చాలా రేర్ నేను తాగడము. ఎప్పుడో ఏదో అకేషనల్ గానే, అది కూడా ఎవరిదో బర్త్డే అయితేనో అట్లా తప్పితే విడిగా దాహం వేస్తానో లేదా ఎండలు బాగున్నాయనో కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుదామని నాకేమనిపించదు. ఎంతైనా వాటర్ తాగితేనే నాకు దాహం తీరినట్టు ఉండిద్ది. కూల్ డ్రింక్స్ ఇవేమి ఉండదు. మళ్ళీ జ్యూస్ కూడా నేను ఎక్కువగానే తాగుతాను. నాకు జ్యూసెస్ ఇష్టము. సపోజ్ నేను ఇప్పుడు బీట్రూట్ కర్రీ చేస్తున్నాను అనుకోండి, 4 ముక్కలు పక్కన పెట్టుకొని బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగేస్తా. క్యారెట్ కర్రీ చేసినా అంతే, కొద్దిగా 4 ముక్కలు పక్కన పెట్టుకొని తాగేస్తా. సో అట్లాగా ఏదో ఒక రకంగా ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి. సో అది బీట్రూట్ జ్యూస్ మాత్రం నేను హెయిర్ కోసం అని తాగుతుంటాను. ఈ మధ్యన చాలా ఎక్కువగా లాస్ అయిపోయింది. ఇక నుంచి అయినా బాగా కేర్ తీసుకోవాలి, ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మనకున్న టెన్షన్స్ కి మనం నిద్రపోయే నిద్రకి ఉడుతూనే ఉండిద్ది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు కొత్త టెన్షన్, ఇల్లు మారే టెన్షన్. ఇప్పుడు ఎక్కడ దొరికిద్ది, ఎలా వెతకాలి, అసలు పిచ్చి లేస్తుంది అనమాట ఆలోచిస్తూనే. కొద్దిగా పోనీ టైం ఇచ్చిన హౌస్ ఓనర్ బాగుండదు. మరి 2 months అడ్వాన్స్ ఉంది కదా, ఈ 2 months లో ఖాళీ చేసామని అయితే చెప్పారు. వెతుకుదాం, ఎక్కడో చోట దొరికిద్ది. ఏ మారుమూల దొరికిద్దో తెలియదు ఇప్పుడు. అండ్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ వైవిర హాస్పిటల్ దగ్గరికి చాలా కష్టపడి వెళ్ళామండి. వెళ్తే అక్కడ పెట్టట్లేదండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము అటు పక్క పాతింటి వైపు ఉండేటప్పుడు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడ లేదంట. నేను ఆలోచించేదాన్ని, హాస్పిటల్లో న్యూ ఇయర్ పార్టీ పెడతారు, పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదా అని నేను అప్పుడు ఆలోచించేదాన్ని. సో మరి ఇప్పుడు ఈ ఇయర్ అయితే పెట్టలేదు, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టరు అనుకుంటా. ఈ ఇయర్ నుంచే ఇంకా పెట్టరు. ఎందుకు పెట్టరో తెలీదు. ఇంతకు ముందు మేము అలా పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద సౌండ్లు, మ్యూజిక్ సిస్టమ్స్, డాన్సులు, భోజనాలు, చాలా హడావుడిగా ఉండేది. హాస్పిటల్లో అలా ఎవరు అలో చేస్తారు, పర్మిషన్ ఎవరు ఇస్తారు, పైగా హార్ట్ కి సంబంధించిన హాస్పిటల్ అది. అలా ఆలోచించేదాన్ని. ఇప్పుడు పెట్టలేదంట. ఒకవేళ ఉండుంటే కనుక మీకు చూపించి ఉండేదాన్ని. సో వాళ్ళే తీసేశారు. ఇది కూడా మంచిగా అనుకోవాలి అంతే. అలాగా పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ కలిగించే పని అయితే చేయకూడదు కదా. సో సెలబ్రేషన్స్ చేసుకునే ప్లేస్ అది కాదు. ఆరోగ్యం బాగోకనే కదా అందరూ హాస్పిటల్కి వస్తారు. సో అలాంటి ప్లేస్ లో ఇట్లాంటివి పెట్టుకోవద్దు. అది నా ఒపీనియన్. నాకు అట్లా అనిపించింది. మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాము, టెంపుల్ కి వెళ్తున్నాము. ఆడపిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుంది ఆడపిల్ల ఉంటే బాగుండు అని చెప్పి. సో వీళ్ళిద్దరు పిల్లలకి అయితే పూలు పెట్టాను. పిల్లలు వేయడానికి కూడా రాదు, వీళ్ళ హెయిర్ చాలా చిన్నది. సో ఊరికే ఒక చిన్న క్లిప్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టాను. చిన్నవాడు మాత్రం ఊరికే దిగేసి పువ్వులన్నీ ఇల్లంతా చెల్లేస్తున్నాడు. సో ఏదో కాసేపు అట్లా గుర్తుగా ఉండిద్ది కదా అని పెట్టాము. గుడికి వెళ్ళి ఇంకా దండం పెట్టేసుకున్నాము. కానీ టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది. అప్పటికే ఎక్కువసేపు టెంపుల్లో ఉండలేకపోయాము. సో మళ్ళీ ఇంకోసారి వస్తాము. మళ్ళీ వచ్చి ఇంకొక 2-3 టెంపుల్స్ కి వెళ్ళి దండం పెట్టుకుంటాము. ఎవ్రీ వీక్ మేము వెళ్తూ ఉంటాము కుదిరినప్పుడల్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కనీసం కూర్చునే ప్లేస్ కూడా లేదు, కూర్చునే టైం కూడా లేదు. ఆల్రెడీ క్లోజింగ్, జస్ట్ దర్శనం అందింది, అది సంతోషం అనుకోవాలి. ఇంకా దర్శనం పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము. అండ్ నిన్న అంత హడావిడిగా ఉండిందో ఈ టైంకి, ఈ రోజు అంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు. అసలు ఒక్క ఆటోలు లేవు. మేము చాలాసేపు రోడ్డు మీదే నిలబడి ఉండాల్సి వచ్చింది. ఆటోలు అసలు దొరకట్లేదు ఎందుకో. అంటే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అందుకే లేవో ఏమో తెలీదు. అసలు చాలాసేపు వచ్చేసాను. యాక్చువల్లీ గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బెడ్షీట్స్ అమ్ముతున్నారు. 300కి 2 అంటున్నారు. పెద్దగాను ఉన్నాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ చూడడానికి. సో ఎలా ఉన్నాయో చూద్దామని అయితే ఇక్కడ ఆగాము. ఈ అద్భుత అవకాశం మా బండి మీ ఇంటి వద్ద ఉన్నంతవరకు రండి, త్వరపడండి. 300 రూపాయలకి ఇది 200 రూపాయలు వస్తుందంట. అంటే దీంట్లో 2 అంట. ఎందుకని వద్దా నీకు? వద్దు, అట్లెందుకు? అయితే చూసాము కానీ మా హస్బెండ్కి ఏం నచ్చలేదు. మొన్న లక్కీ ఫ్యాషన్ మాల్లో ఏదో తీసుకున్నాము. సో బెడ్షీట్స్ ఏం వద్దు అన్నారు. సో చూసేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
అయితే మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఫైనల్ గా ఏమైనా ఐస్ క్రీమ్ ఏమైనా తిందామని అయితే బయటకు వచ్చాము. వస్తే ఇక్కడ పీవీపీ దగ్గర ఫుడ్ స్టాల్స్ కొన్ని పెట్టారు చాట్ కి సంబంధించినవి. సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం. ఆబ్వియస్లీ ఇక్కడ పీవీపీ కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటది బయట దాంతో పోలిస్తే. సో ఏదైనా ఒకటో రెండో డిష్ ట్రై చేద్దాం. అప్పుడప్పుడు పీవీపీ బయట ఇట్లా ఫుడ్ స్టాల్స్ పెడుతూ ఉంటారండి. కొన్నిసార్లు ఫేమస్ రెస్టారెంట్స్ వాళ్ళు పెడతారు, కొన్నిసార్లు లోకల్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా పెడతారు. ఇప్పుడు మాత్రం లోకల్ వాళ్ళే పెట్టారండి, ఫేమస్ రెస్టారెంట్స్ ఏం కాదు. అండ్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి అనుకోని లోపలికి వస్తే పర్వాలేదు, రీజనబుల్ కాస్ట్ కి ఉంది. బయట వాటి మీద ఒక 10-15 రూపీస్ ఎక్స్ట్రా. ఎలా ఉంది చెప్పు నాకు. యావరేజ్, యాక్చువల్ బిలో యావరేజ్ ఉంది అది. పానీపూరి అయితే బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, కానీ దహీపూరి కొంచెం బిలో యావరేజ్గా ఉంది. ఇంట్లో మీరు యాక్చువల్గా ఇంట్లో మీరు చేసుకుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. బాగా చాలా బాగా చేస్తుంది దహీపూరి, చాలా టేస్టీగా వస్తుంది. సాల్ట్ చాలా ఎక్కువ వేసింది, చాలా ఎక్కువ సాల్ట్ వేసింది. మొహిటోస్ ఉన్నాయి, షవర్మాస్ ఉన్నాయి, ఫ్రాంకీస్ ఉన్నాయి. ఫ్రాంకీ నాకు చాలా ఇష్టము. షవర్మా, మొహిటో అండ్ కేక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి ఫుడ్ అయితే ఇప్పుడు తింటున్నాము. నాకు చాలా బాగా నచ్చాయి అన్ని కూడా. నాకు గోంగూర ఇన్ బగారా రైస్ కాంబినేషన్ బాగా నచ్చింది. లేదంటేనేమో దాల్చా అంటారు కదా, అది కూడా ఇష్టము. అది పచ్చిశనగపప్పుతో చేసే కట్ట, అది కూడా బగారా రైస్ లోకి చాలా బాగుండిద్ది. బట్ అది ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా ఆ కాంబినేషన్ అని ఈసారి పొటాటో కుర్మా అయితే చేసాము. అండ్ గోంగూర కంపల్సరీ అన్నమాట. పుల్ల పుల్లగా ఉండే గోంగూర వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, ఒక ఆనియన్ వేసుకొని తింటే ఇంకా చాలు, ఇంకేం వద్దనిపిస్తుంది. మంచిగా కడుపు నిండిపోయింది. అండ్ ఫ్రూట్ కస్టర్డ్ కూడా మంచిగా క్రీమీగా వెల్వెటీ స్మూత్ తో చాలా వండర్ఫుల్ గా ఉండింది. అండ్ అట్లా చల్లగా కూల్ గా ఉన్న కస్టర్డ్ తింటే ఆహా అనిపించింది. అండ్ సమ్మర్ లో అయితే బెస్ట్ అండి ఇది తినడానికి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు.